రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా పథకం 10 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం నుండి మనకు వానాకాలం సీజన్కి సంబంధించి కూడా అలాగే యాసంగి సీజన్ సంబంధించి కూడా అకౌంట్లోనైతే యాసంగి సీజన్ సంబంధించి డబ్బులు అనేవి ఇప్పటి వరకు 10 ఎకరాల లోపు అయితే పూర్తి స్థాయిలోనైతే రైతుల ఖాతాలో జమ చేయలేదన్నమాట. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా నిధులను అకౌంట్లో త్వరలోనైతే ఆ 10 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా 10 ఎకరాల లోపు ఇప్పుడు ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో 5 నుండి 10 ఎకరాల లోపు ఈ మధ్యలో అగ్రికల్చర్ అలాగే ఈ యొక్క పంట సాగు చేస్తున్న భూమి ఏదైతే పట్టా పాస్బుక్ ఏదైతే మీ మొబైల్ నెంబర్ ద్వారా అయితే లింకప్ అయ్యేవలసి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి అయితే తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రైతు భరోసా పథకానికి సంబంధించి సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఎకరాకు ఒక సీజన్కి 6,000 రూపాయల చొప్పున ఈ ఖాతాలోనైతే పడుతున్నాయి అన్నమాట. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేది 4 ఎకరాల పై ఉన్న రైతులందరికీ కూడా ఖాతాలోనైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వచ్చు ఇప్పటికే ప్రకటించిన విషయం అందరికీ తెలుసు. అయితే ఈ యొక్క ఏదైతే రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటికే చాలా ఆలస్యం అయితే కనబడుతుంది. కాబట్టి రైతు భరోసా అందజేస్తామని అయితే విషయంపై మంత్రి ప్రకటించలేదన్నమాట. దాంతో 4 ఎకరాల పై ఉన్న రైతులందరూ కూడా ఇప్పటికే ఈ యొక్క పథకం అనేది లేకపోవడంతో రైతులు ఆందోళన చెప్తున్నారు, అలాగే చెందుతున్నారన్నమాట. పెండింగ్లో ఉన్న రైతు భరోసా కనీసం అనేది పెండింగ్లో ఉన్న రైతు భరోసా అందజేస్తారా లేక వానాకాల సీజన్ రైతు భరోసా అందజేస్తారా అనేది అయితే తేల్చాల్సి ఉంటుందన్నమాట. అయితే మనకు రైతు భరోసా ఏదైతే పథకం ఉందో ఇప్పుడు యాసంగి పెండింగ్లో ఉండడం అయితే జరిగింది. ఒక పక్క చూసుకున్నట్టయితే వానాకాలం సీజన్ కూడా రావడం అయితే జరిగిందన్నమాట. మరి ఉన్నది ఉంచుకోకుండా మనకి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయో మనకు 7,000 కోట్ల రూపాయలు అనేవి అయితే ఖాతాలోనైతే రిలీజ్ చేస్తూ మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి స్థాయిలో 4, 5, 6, 10 ఎకరాల లోపు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇటీవల మనకు దీనిపై కూడా ఒక స్పష్టతను కూడా రాచిందనమాట. సో చూడాలి డబ్బులు అనేవి పడతాయన్నమాట. PM కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రైతన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 20వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ప్రభుత్వం త్వరలో 20వ విడత కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రైతుల అకౌంట్లోనైతే 2,000 రూపాయలు అయితే పడనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా మనకి ఒక PM కిసాన్ పథకం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి కూడా ఇది ఒక తాజా శుభవార్త అని చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే PM కిసాన్ యోజనకు సంబంధించి KYC ప్రక్రియను అయితే మీరు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. లబ్ధిదారులు స్టేటస్ చెక్ చేయడం ఎలా, అలాగే దీనికి సంబంధించి కూడా మనం తదుపరి వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. కొత్త దరఖాస్తు అనేది ఎలా చెక్ చేసుకోవాలి pmkisan.gov.in వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్తోనైతే మీ యొక్క లింకప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒక వెబ్సైట్ అంటే పేజ్ ఏదైతే ఉందో అర్థం కాకపోతే మీకు ఎలా చేసుకోవాలో తెలియకపోతే మీ ఏదైతే దగ్గర ఉన్న మీ సేవా సెంటర్లను అయితే సందర్శించి ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఏదైతే ప్రక్రియ ఉందో చేసి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట.